హాయ్ అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రీతు వైషు కుకింగ్స్. ఈరోజు వీడియోలో ఇడ్లీ పిండితో పునుగులు, అలాగే ఒక సింపుల్‌గా, క్విక్‌గా చేసుకునే టమాటా చట్నీని ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తున్నానండి. ఇవి ఇంట్లో ఉన్న వాటితోనే చాలా టేస్టీగా, చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చండి ఈ ఇడ్లీ పునుగులు. మనకి ఇడ్లీ పిండి అనేది మిగిలిపోతుంది కదండీ! దాంతోనే నేను చాలా సింపుల్‌గా మీకు చేసి చూపిస్తున్నాను. ఫస్ట్ అనేది నేను టమాటా చట్నీని ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి. నేను ఫస్ట్ అనేది స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకున్నానండి. ఇందులో 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ అనేది వేసుకున్నాను. ఇది మనకి కేవలం 5 నిమిషాల్లో అయిపోతుందండి ఈ చట్నీ అనేది. నేను ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక టీ స్పూన్ మినపప్పు వేసుకుని అది 2 నిమిషాలు మనం దోరగా వేయించుకున్నాక ఒక 5, 6 పచ్చిమిర్చి, మనం తినే కారాన్ని బట్టి మనం పచ్చిమిర్చి అనేది వేసుకోవాలండి. నేనైతే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చట్నీ చేస్తున్నాను కాబట్టి నేను తీసుకున్నానండి. ఒక 8 వరకు పచ్చిమిర్చి అనేది. నేను ఒక పావు కేజీ వరకు టమాటాలు అనేది తీసుకున్నానండి. టమాటాలు కూడా మనం చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుని ఇప్పుడు ఈ ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలండి. ఇందులో నేను ఒక 3 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకున్నానండి. చూసారు కదా! మనకి టమాటాలనేది మనకి ఫాస్ట్‌గా మగ్గాలి అంటే ఇందులో నేను ముందుగానే ఉప్పు అనేది వేసుకున్నానండి. ఉప్పు వేసిన వీడియో అనేది కొంచెం మనకి స్కిప్ అయిపోయిందండి. మీరు ఉప్పు వేసుకోండి. తొందరగా మగ్గిపోతుంది. అలాగే నేను ఒక చింతపండు, ఒక పిక్క అనేది మాత్రమే వేసుకున్నానండి. అది వేసుకుంటే మనకి చట్నీ అనేది చాలా టేస్ట్‌గా కూడా ఉంటుంది. ఇది మనకి స్టవ్ ఆఫ్ చేసేసుకొని మొత్తం చల్లారిపోయాక మిక్సీ అనేది పట్టేసుకోవాలండి మెత్తగా. మీకు అవసరమైతే వాటర్ అనేది వేసుకోండి, లేకపోతే లేదు. ఆల్రెడీ టమాటాలనేది మనకి వాటర్ ఉంటుంది కాబట్టి మనం వాటర్ అనేది ఏమి వేసుకోకుండానే మిక్సీ పట్టేసుకోవాలండి. ఇప్పుడు నేను మళ్ళీ దీని చట్నీ కోసం తాలింపు అనేది పెట్టుకుంటున్నాను. మళ్ళీ ఒక పాన్‌లో ఒక టీ స్పూన్ ఆవాలు, ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర, ఒక 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకొని నేను స్టవ్ అనేది కట్టేసుకున్నానండి. ముందుగా నేను మిక్సీ పట్టుకున్న ఈ చట్నీలో ఈ పోపు అనేది వేసుకోవాలి. నేను చట్నీ అనేది సర్వింగ్ బౌల్‌లోకి తీసుకున్నాను కాబట్టి ఈ పోపు అనేది అందులో వేసుకుంటున్నానండి. ఈ చట్నీ అనేది చాలా బాగుంటుంది. ఇడ్లీ పునుగులకే కాదండి, ఇది దోసల్లోకి, ఇడ్లీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం చేసుకునే ఈ పునుగుల్లోకైతే చాలా ఇష్టంగా తింటారు. ఇది పిల్లలు గానీ, పెద్దలు గానీ ఎవరైనా సరే ఈ చట్నీతో ఇడ్లీ పిండి పునుగులు చేసుకుంటే సూపర్ ఉంటుందండి కాంబినేషన్ కూడా. ఒకసారైతే మీరైతే ట్రై చేయండి. ఇప్పుడు మనం టమాటా చట్నీ అయిపోయింది కదండీ! దీన్ని పక్కన పెట్టేసుకుందాం. నేను ఇడ్లీ పిండి అనేది కొంచెం పుల్లటిది తీసుకున్నాను. పుల్లటి పిండి తీసుకోవడం వల్ల మనకి పునుగులు అనేది చాలా టేస్ట్‌గా కూడా ఉంటుంది. ఇడ్లీ పిండి అనేది కొంచెం గట్టిగా ఉండాలండి. ఇప్పుడు నేను ఇందులో ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే సన్నగా తరిగిన అల్లం, అలాగే 3-4 పచ్చిమిర్చి సన్నగా తరుక్కోవాలండి. ఉల్లిపాయలు కూడా అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎంత చిన్నగా వేసుకుంటే అంత టేస్ట్‌గా ఉంటుందండి. కొద్దిగా కొత్తిమీర అనేది కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. అలాగే నేను ఇందులో ఒక 3 టీ స్పూన్ల వరకు బియ్యపు పిండి, అలాగే 3 టీ స్పూన్ల వరకు మైదా పిండి కూడా వేసుకున్నానండి. మీరు మైదా పిండికి బదులు గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు. రుచికి సరిపడగా నేను సాల్ట్ అనేది వేసుకున్నాను. ఇప్పుడు ఇవి అన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి. తినే సోడా అనేది మీ ఇష్టమండి. అది ఇంకా వేసుకుంటే ఆయిల్ అనేది పీల్చేస్తుంది. ఆల్రెడీ మనం ఇడ్లీ పిండి అనేది పుల్లగా తీసుకున్నాం కాబట్టి సరిపోతుందండి. ఆప్షనల్ అండి, మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నిటిని కూడా మనం బాగా కలుపుకోవాలండి. ఇడ్లీ పిండి కనుక మీకు ఈ బొండాలు వేయడానికి కనుక లూజ్‌గా ఉండుగా ఉంటుంటే మీరు ఇందులో కొంచెం బియ్యం పిండి అనేది వేసుకొని బొండాల్లా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను స్టవ్ వెలిగించుకుని ముందుగానే ఆయిల్ బాగా వేడి చేసుకున్నానండి. ఇప్పుడు ఇవి నేను చిన్న చిన్న పునుగుల్లా వేసుకుంటున్నాను. వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్ మీదే దీన్ని ఫ్రై చేసుకోవాలి ఈ పునుగులనేది. అప్పుడే మనకి లోపల మెత్తగా, బయట క్రిస్పీగా ఉండి పునుగులనేది చాలా టేస్ట్‌గా ఉంటాయండి. మనం బయట కొనుక్కునే పునుగుల కన్నా చాలా బాగుంటాయండి. తప్పకుండా మీరు ఒక్కసారైతే ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకైతే కామెంట్‌లో తెలపండి. మీరు ఎన్నో సార్లు ఇడ్లీ పిండితో పునుగులనేది మీరు చేసుకునే ఉంటారు. నేను చెప్పిన విధంగా అయితే ఒక్కసారైతే ట్రై చేయండి. ఎప్పుడు ఇలాగే చేసుకొని తింటారు. అలాగే నేను చేసిన ఈ టమాటా చట్నీతో చేసుకొని తింటే ఇంకా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అందరూ ఇష్టపడతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్‌ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.